బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి మెడికల్ కాలేజీలో మెడికోల రెండో రోజు నిరసన కొనసాగుతుంది. కాలేజీలో విద్యార్థుల సమస్యలపై రెండో రోజు కూడా ఆందోళన చేస్తున్నారు. కాలేజీలో తగినంత క్లాస్ రూమ్లు, త్రాగునీరు, ల్యాబ్స్ లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల వద్ద ప్రైవేట్ కాలేజీలో ఫీజులు వసూలు చేసినట్టుగా చేస్తున్నారని, ఇది ప్రైవేట్ కాలేజీనా లేక ప్రభుత్వ కాలేజీనా అంటూ మెడికల్ కాలేజీ బయట గేటు వద్ద ధర్నా చేస్తున్నారు. ఇక ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ధర్నాలు నిరసనలు తెలియజేయడం చట్టరీత్యా నేరమని పోలీసులను అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులను అడ్డుకుని కాలేజీలోకి ప్రవేశించి నిరసన తెలిపారు. భద్రాద్రి మెడికల్ కాలేజీలో మెడికోల రెండో రోజు నిరసన కొనసాగుతుంది. కాలేజీలో విద్యార్థుల సమస్యలపై రెండో రోజు కూడా ఆందోళన చేస్తున్నారు. కాలేజీలో తగినంత క్లాస్ రూమ్లు, త్రాగునీరు, ల్యాబ్స్ లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల వద్ద ప్రైవేట్ కాలేజీలో ఫీజులు వసూలు చేసినట్లుగా చేస్తున్నారని, ఇది ప్రైవేట్ కాలేజీనా లేక ప్రభుత్వ కాలేజీనా అంటూ మెడికోలు కాలేజీ బయట గేటు వద్ద ధర్నా చేస్తున్నారు. ఇక ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ధర్నాలు నిరసనలు తెలియజేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులను అడ్డుకున్న కాలేజీలోకి ప్రవేశించి నిరసన తెలిపారు మెడికోలు. భద్రాద్రి మెడికల్ కాలేజీలో మెడికోల రెండో రోజు నిరసన కొనసాగుతుంది. కాలేజీలో విద్యార్థుల సమస్యలపై రెండో రోజు కూడా ఆందోళన చేస్తున్నారు. కాలేజీలోని తగినంత క్లాస్ రూమ్లు, త్రాగునీరు, ల్యాబ్స్ లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల వద్ద ప్రైవేట్ కాలేజీలో ఫీజులు వసూలు చేసినట్లుగా పనిచేస్తున్నారని, ఇది ప్రైవేట్ కాలేజీనా లేక ప్రభుత్వ కాలేజీనా అంటూ మెడికోలు కాలేజీ బయట గేటు దగ్గర ధర్నా చేస్తున్నారు. ఇక ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ధర్నాలు నిరసనలు తెలియజేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో మెడికోలు ఈ రకంగా ధర్నా చేయటం, మరి అక్కడున్న వాతావరణం ఎలా ఉంది? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. గత 2 రోజులుగా అంటే నిన్నటి నుండి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఇక్కడ 300 మంది దాదాపు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ వాళ్ళకి కాలేజీల్లో హాస్టల్ వసతి దూరంగా ఉండటంతో పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి వాళ్ళు నిన్న తెలియజేయడం జరిగింది. అలాగే వాళ్ళ సమస్యల పైన నిన్న ఉదయం కాలేజీలో నిరసన తెలియజేసి అనంతరం కాలేజీ గేటు వద్దకు వచ్చి గేటు ముందు కూడా ధర్నాలో కూర్చున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ వాళ్ళ సమస్యల పైన మాట్లాడేందుకు ప్రిన్సిపాల్
ప్రయత్నం చేసినప్పటికీ తమకు సమస్యలు పూర్తిగా హామీ ఇచ్చే వరకు కూడా మేము విరమించేది లేదని చెప్పేసి ఇక్కడ కాలేజీ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ నిరసన తెలియజేసి కలెక్టర్ తోటి ప్రియాంక అల్లా గారితో చర్చలు జరిపినటువంటి నేపథ్యం కూడా ఉంది. అలాగే ఈ రోజు కూడా తమ సమస్యలపై ఏ విధమైనటువంటి శాశ్వత పరిష్కార హామీని రాకపోవడంతో ఈ రోజు కూడా కాలేజీలో నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం కాలేజీ ముందు గేటు ముందు వచ్చేసి ఈ రోజు ఉదయం విద్యార్థులందరూ కూడా నిరసన తెలియజేస్తూ ఇక్కడ స్లోగన్స్ కూడా చేయడం జరిగింది. తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ల్యాబ్స్ సరిగా లేవు, తాగడానికి నీళ్లు కూడా సరిగా లేవు కాలేజీలో. నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి తగినటువంటి గదులు కూడా సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. అలాగే నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ అధికారులు కావచ్చు, వీటిపైన తక్షణమే స్పందించి మాకు శాశ్వతమైనటువంటి హామీ ఇచ్చే వరకు కూడా మేము విరమించేది లేదని చెప్పేసి పొద్దుట ఇక్కడ కాలేజీ ముందు ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ పార్లమెంటు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో 144 సెక్షన్ల అమల్లో ఉంది. అందుకనే మీరు ఇక్కడ నిరసన తెలియజేసేటువంటి బాధ్యత లేదు, ఇక్కడ చేయకూడదు అని చెప్పేసి పోలీసు కూడా కాలేజీ గేటు కాలేజీ వద్ద లోపల లాన్ వద్ద కూర్చునే నిరసన తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఖమ్మం నుంచి కావచ్చు, వరంగల్ నుంచి కావచ్చు 4 సభ్యులు బృందం అక్కడి నుంచి వచ్చి ఇక్కడ విద్యార్థులతోటి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇప్పుడు అయితే శ్రీనివాస్ చెప్పండి, వాళ్ళు అక్కడ మెడికల్ ఏవైతే మాకు మణులు మాణిక్యాలు కావాలని కోరడం లేదు, కాలేజీలో తగినన్ని క్లాస్ రూమ్లు కావాలి, తగినంతగా త్రాగునీరు ల్యాబ్స్ లేకపోవడంతో వీళ్ళు అవి కావాలని అడుగుతున్నారు. దీని గురించి వాళ్ళు స్పష్టమైన అధికారులు వాళ్ళకి ఏమన్నా చెప్తే కానీ వాళ్ళు విరమించే అవకాశం ఉంది కదా ధర్నా. అంటే లక్ష్మీనాథ్ చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్ ఏదైతే ఉందో హాస్టల్ పాల్వంచ పట్టణంలో ఉంది. పాల్వంచ పట్టణం నుంచి కాలేజీకి ఇక్కడికి ట్రావెల్స్ రావాలంటే కూడా బస్సులకు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కాలేజీ ఫీజులు కూడా ప్రైవేట్ కాలేజీల లాగా వసూలు చేస్తున్నారు. అలాగే మాకు హాస్టల్లో ఉన్నటువంటి మహిళా హాస్టల్లో ఉన్నటువంటి ఈ యొక్క వార్డన్లు ఎవరైతే ఉన్నారో వారు మేము డ్రెస్ లో ఉన్నప్పుడు చున్నీళ్ళు వేసుకోకుండా ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు వీడియోలు తీసి ప్రిన్సిపాల్ కు పంపిస్తున్నారని చెప్పేసి వారు ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. వారు మీడియా ముందుకు వచ్చి మేము చెప్పలేము, మాకు జరుగుతున్నది అన్యాయము, మాకు మా డ్రెస్ కోడ్ గురించి వాళ్ళకెందుకు, మేము హాస్టల్లో ఎట్లయినా ఉంటాము, ఆడపిల్లలే కదా లోపల ఉండేదని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. కొన్ని విషయాలు మేము చెప్పుకోలేనటువంటి ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలాంటి సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మాకు పరిష్కారం దిశగా ఆలోచించి మాకు శాశ్వత హామీ ఇచ్చేంత వరకు కూడా మేము ఈ యొక్క నిరసనని తెలియజేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.